న్యూస్ చూస్తున్నారు. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలి రోజు రవి కస్టడీ ముగిసింది. 6 గంటల పాటు రవిని విచారించారు పోలీసులు. 65 మిర్రర్ ఆపరేటర్ల డీటెయిల్స్ ని రాబట్టారు పోలీసులు. ఐబొమ్మ 1 తిరిగి యాక్టివ్ కావడంపై ఆరా తీయడం జరిగింది. ఎన్ఆర్ఐ అకౌంట్ల నుంచి క్రిప్టో వాలెట్ కు డబ్బులు ఎలా మళ్ళాయి అనే డీటెయిల్స్ పై కూపిలాగారు పోలీసులు. రవి మొబైల్ ఫోన్లో ఎలాంటి డీటెయిల్స్ దొరకలేదు. ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రమే ఫోన్లో ఉంచాడు రవి. మరి ముఖ్యంగా ఆ రోజు చెప్పడం జరిగింది, ఎప్పుడైతే పోలీసులు వచ్చారని తెలిసిందో తన గ్యాడ్జెట్స్లో ఉన్న ఆ డీటెయిల్స్ని డిలీట్ చేసేసాడు. తన గ్యాడ్జెట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. వీలైనంత ఎక్కువ డేటాను తను డిలీట్ చేసే ప్రయత్నం చేశాడు, లేకపోతే వాటిని తీసేశాడు, వాటిని అరెస్ట్ చేయడం జరిగిందని కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. సో ఈ క్రమంలో ఈరోజు ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫస్ట్ డే రవి కస్టడీ విచారణ ముగిసింది. 6 గంటల పాటు రవిని విచారించారు పోలీసులు. 65 మిర్రర్ ఆపరేటర్ల వివరాలను రాబట్టారు పోలీసులు. ఐబొమ్మ 1 తిరిగి యాక్టివ్ కావడంపై ఆరా తీశారు. అసలు ఎలా యాక్టివ్ అయింది, ఎవరు దీన్ని యాక్టివ్ చేస్తుంటారు, దీన్ని ఎవరు యాక్టివేట్ చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు, రవి ఇక్కడ ఉండగా ఎవరు యాక్టివేట్ చేసే అవకాశం ఉంది, ఎవరి చేతుల్లో ఇంకా దీన్ని డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే దీని హ్యాండిల్స్ ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి, ఎన్ఆర్ఐ అకౌంట్ల నుంచి క్రిప్టో వాలెట్కు డబ్బులు ఎలా మళ్ళాయి, ఈ డీటెయిల్స్ని కూపిలాగే ప్రయత్నం చేశారు పోలీసులు. రవి మొబైల్ ఫోన్లో ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు. రవి మొబైల్లో ఎటువంటి వివరాలు అందలేదు. ఒక్కటే దాంట్లో ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రమే ఫోన్లో ఉంచాడు రవి అంటూ కూడా ప్రస్తుతం ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో ఈరోజు విచారణలో ఎటువంటి డీటెయిల్స్ బయటకు రావడం జరిగింది. ఎందుకంటే 5 రోజుల కస్టడీ ఉంది. సో ఈ 5 రోజుల కస్టడీలో రవి నుంచి కీలకమైన సమాచారం రాబట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్ దగ్గరికి వెళ్తున్నాం. పవన్, ఐబొమ్మ రవి విచారణలో 5 రోజుల విచారణకు సంబంధించి 5 రోజుల కస్టడీలో మొదటి రోజు ఎటువంటి డీటెయిల్స్ని పోలీసులు రాబట్టారు? రైట్ సచిన్, ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో అయితే సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. సో సుమారుగా ఈరోజు 6 గంటల పాటు పోలీసులు అయితే అతన్ని విచారించడం జరిగింది. కంప్లీట్గా అతను లావాదేవీల విషయంలో కూడా ఆరా తీయడం జరిగింది. ఏదైతే అతను క్రిప్టో కరెన్సీ దీని డబ్బులుగా ఎలా మారుస్తా ఉన్నాడు, ఎవరి దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, మీరు ఎవరెవరి దగ్గర ఖాతాల్లో ఈ డబ్బులు జమ చేశాడనే దానిపై గూపి అయితే లాగుతూ ఉన్నారు పోలీసులు. అండ్ అదేవిధంగా ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మిర్రర్ వెబ్సైట్లో 65 వెబ్సైట్లు అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఒక లింక్ని బ్లాక్ చేస్తే మరో లింక్ ద్వారా ఈ ఐబొమ్మ వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతూ ఉంది. గత కొద్ది కాలంగా పోలీసులు దీనిపైనే ఫోకస్ పెట్టడం జరిగింది. ఎన్నిసార్లు బ్లాక్ చేసినా ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఈ వెబ్సైట్ అనే దానిపై ఆరా తీయడంతో అతని సర్వర్లో ఏవైతే ఉన్నాయో, అతని ల్యాప్టాప్లో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో, అతని సర్వర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేయగా సుమారుగా 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయి. అంటే సేమ్ సిమిలర్ కాపీ చేసిన వెబ్సైట్లు అయితే రెడీగా ఉండడం జరిగింది. వాటన్నిటి కూడా పోలీసులు బ్లాక్ చేయడం జరిగింది. అండ్ సుమారుగా 6 గంటల పాటు విచారణలో అతని ఈ విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా తన మొబైల్స్లో ఏ డాటా లేకపోవడం పోలీసుల్ని కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎందుకంటే అతను ఫ్రాన్స్ నుంచి వచ్చేటప్పుడు ఒకవేళ తను డైలీ వాడే మొబైల్స్ని అక్కడే వదిలేసి ఒక కొత్త మొబైల్ని ఇండియాకి తీసుకొని వచ్చి ఉంటాడని దానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం ఫుడ్ డెలివరీ నెంబర్సే ఉన్నాయి. ఏదైతే డెలివరీ పార్ట్నర్స్ ఈ కొత్త సిమ్ కొత్త మొబైల్ని వాడినట్టుగా పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ మొబైల్లో లేదంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అండ్ అదేవిధంగా అతను లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దాన్ని కంప్లీట్గా క్రిప్టో కరెన్సీ వాడుతూ ఉన్నాడు. అంటే అకౌంట్ టు అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ కూడా కాదు, అతనికి వచ్చిన అమౌంట్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నాడు. దాన్ని కొంచెంగా దాన్ని డబ్బుగా మారుస్తూ హవాలాగా తీసుకుంటూ తను వినియోగిస్తూ ఉన్నట్టుగా పోలీసులు అయితే తేల్చడం జరిగింది. అండ్ అదేవిధంగా సుమారు ఇంకో 5 రోజుల విచారణ అయితే ఉంది. సో దీనిలో ఎన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయనే దానిపై కొంచెం ఆసక్తికరంగా నెలకొనింది. ఇతని కరేబియన్ ఐలాండ్లో ఉన్న సర్వర్స్పై పోలీసులు అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఐబొమ్మ వెబ్సైట్ని బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళు ఒక నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. మేము ఇండియాలో ఇకపై సర్వర్ కంటిన్యూ చేయలేము, మీ ఇంతకాలం మీ సేవలు అందించినందుకు కృతజ్ఞతలు అంటూ కూడా మరొక నోట్ ఇచ్చి ఐబొమ్మ వెబ్సైట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ తరువాత ఐబొమ్మ 1 అనే ఒక కొత్త వెబ్సైట్ పోర్టల్ అయితే రావడం జరిగింది. అండ్ దీని వెనక ఇంకా చాలా మంది టీం ఇంకా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతా ఉంది. ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఒక్కడే కాదు, దీని వెనక పెద్ద టీమే ఉంది అనే దానిపై పోలీసులు ఒక అవగాహనకైతే రావడం జరిగింది. సో పోలీసులు రవిని విచారించి ఇంకో 5 రోజుల విచారణ తర్వాత దీని వెనక ఎవరున్నారు, దీని వాస్తవాలు ఏంటి, దీని వెనక
మెయిన్ సర్వర్ రన్ చేస్తున్న వ్యక్తి ఎవరు దానిపై గూపిలాగే వ్యక్తం చేస్తున్నారు. సో మెయిన్ సర్వర్ కానీ మెయిన్ హెడ్ కానీ దొరికితే కంప్లీట్గా ఈ ఐబొమ్మ చాప్టర్ అయితే క్లోజ్ అవనుంది. కానీ ప్రజల మధ్య రవికి మంచి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే అతను ఒక హీరోలా కొలుస్తూ ఉన్నారు. ఒక పేద తరగతి వాడు మేము సినిమా చూడలేకపోతున్నాం 1000 రూపాయలు పెట్టి థియేటర్కి వెళ్ళి, కానీ ఈ ఐబొమ్మ రవి ఇమ్మడి రవి మాకు ఫ్రీగా సినిమా చూసే అవకాశం ఇస్తూ ఉన్నాడు, మీరు అతను ఎందుకు పట్టుకున్నారు అంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా దేవుడు మీరేనయ్యా, మా దండాలయ్యా మీకు అంటూ కూడా ప్రజలు కొంచెం ఇమ్మడి రవికి సంబంధించి ఆ ఐబొమ్మ హ్యాండిల్ తన దగ్గరే ఉంది అని ఇన్నాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పటి నుంచి అంటే ఈ రోజు ఐబొమ్మ 1 ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఇప్పుడు ఈ ఐబొమ్మ 1 ఈ యాక్టివేషన్కి సంబంధించి ఇంకా ఎవరెవరి చేతులు వెళ్ళి ఉండొచ్చు, కంప్లీట్గా అతనికి అవగాహన ఉందా, లేకపోతే తినతో పాటు ఒక విధంగా చెప్పాలంటే ఇంకా పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా? పార్ట్నర్స్ ఇన్ క్రైమ్స్ అంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఆ వాళ్ళ నుంచి ఇంకా చేతులు మారిన సందర్భం ఉందా? పోలీసులు ఎటువంటి కూపీ లాగడం జరుగుతోంది? ఎస్ సచిన్, దీని వెనక చాలా మంది హస్తం ఉన్నట్టుగా పోలీసులు అయితే ఒక ప్రైమరీ రికార్డ్ కింద పెట్టుకోవడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇమ్మడి రవి అరెస్ట్ అయిన తర్వాత కూడా అతను చాలా కూల్గా ఉండడం జరిగింది. ఎందుకంటే అతను ఏ ఉద్దేశం, ఇండియాకి వస్తే పట్టుపడతాడని తెలిసి కూడా ఇండియాకి వచ్చాడు అంటే దీని వెనక ఆపరేషన్ ఐబొమ్మని రన్ చేయడం కానీ మిగతా వెబ్సైట్ రన్ చేయడం కానీ దీని వెనక పెద్ద బ్యాక్ అండ్ టీం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, కస్టడీలో ఉన్నాడు, పోలీస్ విచారణలో ఉన్నాడు, అతని దగ్గర ఒక మొబైల్ ఉండదు, ఏది ఉండదు. అయినా కూడా ఒక ఐబొమ్మ 1 అని చెప్పి మళ్ళీ వచ్చిందంటే దీని వెనక పెద్దవారి హస్తం ఉంది, చాలా మంది హస్తం దీని వెనక పార్ట్నర్స్ కావచ్చు, లేదా ఐబొమ్మ క్రియేట్ చేయడానికి ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో ఇన్వెస్టర్లు కానీ ఎవరైనా పెట్టుబడి పెట్టి ఇప్పుడు లాభాలు తీసుకొని ఒక గ్యాంగ్ లీడర్గా వెదిగి అగ్రస్థానంలో ఉండి అక్కడి నుంచి లీడ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఇంకా వెనకాల ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు డౌట్ పడుతూ ఉన్నారు. ఎందుకంటే కరేబియన్ ఐలాండ్స్లో ఇంకా ఆయన సర్వర్స్ యాక్టివ్గానే ఉన్నాయి, అక్కడి నుంచి ఈ ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తున్నాడు. మన ఇండియాలోనే ఈ ఐబొమ్మ బ్లాక్ అయింది, కానీ మిగతా అన్ని కంట్రీస్లో ఈ ఐబొమ్మ ఓపెన్ అవుతుంది, సినిమాస్ రన్ అవుతున్నాయి. అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారు, వారు మూవీస్ చూడాలని ఈ ఐబొమ్మ అక్కడ ఓపెన్ అవుతా ఉంది. అంటే ఇంకా సర్వర్ రన్ అవుతా ఉందంటే దీని వెనక చాలా మంది బ్యాక్ అండ్ టీం ఉన్నారు. సో వారందరినీ పట్టుకొని క్లోజ్ చేస్తే తప్ప ఈ ఐబొమ్మ ఆగదంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు సచిన్. సో ఇప్పుడు ఈ నెట్వర్క్ బస్టింగ్ సంబంధించి అంటే ఈ మొత్తం నెట్వర్క్ని పూర్తిగా గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రత్యేకమైన బృందాలు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఈ 5 రోజుల కస్టడీలో ఈ 5 రోజుల ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే 5 రోజుల ఈ 5 రోజుల కస్టడీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఐబొమ్మ 1 రీయాక్టివేట్ కావడం లేకపోతే యాక్టివేషన్లోకి రావడం పోలీసులకు సవాల్గా మారిందా, లేకపోతే ఎలా చూస్తున్నారు ప్రస్తుత అంశాన్ని పవన్? రైట్, ఏదైతే ఐబొమ్మ 1 వెబ్సైట్ వచ్చిందో దాన్ని పోలీసులు వెంటనే బ్లాక్ చేయడం జరిగింది. సిపి సజ్జనార్ కూడా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ ఐబొమ్మ 1 వెబ్సైట్ ఏదైతే ఉందో పైన పోర్టల్ మాత్రమే అతను ఉంది, ఒకవేళ మీరు క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తే అది రీడైరెక్ట్ టు మూవీ రూల్స్కి వెళ్తుంది, మూవీ రూల్స్ పోర్టల్కి తీసుకెళ్తా ఉంది. అంటే మా ఉనికి ఇంకా ఉంది, పోలేదు అని వాళ్ళు చూపించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఐబొమ్మ వాళ్ళు, కానీ దాన్ని మేము ముందుకు పోనివ్వమంటూ కూడా సజ్జనార్ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్పెషల్ వింగ్ టీమ్ని పెట్టడం జరిగింది. ఏదైతే సైబర్ సెక్యూరిటీ సైబర్ హ్యాక్ సంబంధించి ఒక స్పెషల్ టీంని కూడా